వీడియో కొద్దిగా జరిగి ఉంటది హక్కేరైతా ఎందుకంటే ఈరోజు మనము ఆవులు బర్రెలు తేనికే పోతున్నాం. ఇప్పుడు ఎంత పడ్డది? 40,000 రీజనబుల్ గానే రేట్ అయితే మనం రైతుల దగ్గర కొనుక్కొని వాడు ఏంటంటే 30,000 అనుకో 40,000 45,000 అమ్ముకుంటాం. సో అండ్ వాళ్ళకి పాలు ఎంత ఇస్తుందో తెలియదు, ఎప్పుడు పిల్లేసిన తెలియదు, ఏం తెలియదు. సో ఫ్రాడ్ కూడా ఉంటుంది, ఫ్రాడ్నెస్ కూడా కంపల్సరీ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళకి ఎంత తీసుకుని వస్తే కరెక్ట్ ఆవు అని బర్రెలు అయితే మనం ఈ ఆవు తీసుకున్నాం అన్నమాట. కొంచెం మన ఆవులు అయితే లోడ్ అవుతున్నాయి, 2 అక్కడ పోయినాయి అండ్ ఒకటి ఇక్కడ ఉంది. 3 ఆవులు 3 పిల్లలు లోడ్ అవుతున్నాయి మన ఇక. మై ఛానల్ డీజే కౌశిక్ ఆఫీసర్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్ ఈరోజు వీడియో కొద్దిగా జరిగి ఉంటది హక్కేరైతా. ఎందుకంటే ఈరోజు మనము ఆవులు బర్రెలు తేనికే పోతున్నాం. ఎక్కడికంటే శంషాబాద్ షాద్ నగర్ లా బజార్ అవుతుంది ట్యూస్డే రోజు. సో అక్కడ ఎన్నో వందలాది ఆవులు బర్రెలు వస్తాయి. ట్యూస్డే అవుతుంది బజార్ ఇది ఆడ. సో నేను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకసారి డ్యూటీగా ఉంటాం యాదవులకి అందరికి. అయితే ఇక మన డైరీలకి మిల్క్ తక్కువ పడుతుంది, సేల్ ఎక్కువైంది, మిల్క్ తక్కువైంది పక్క అని చెప్పి కౌస్ అయితే దేనికే పోతున్నాము. అట్లనే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బర్రెలు ఇట్లా తీసుకుంటారంట పక్క అని చెప్పి అందరం కలిసి వెళ్ళినాం ఇప్పుడే. సో లేట్ చేయకుండా మనం సీదా షాద్ నగర్ కాడికి పోయినాక కలుస్తాం మీకు. వీడికెంచెల్లి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు ఉంది మన దూలిపేటకెంచెల్లి. సో ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది ఓనికి. అడిగి పోయినాక చూపిస్తా మీకు. ఇది కొద్దిగా నాలెడ్జ్ వీడియో ఉంటది, అంటే యానిమల్స్ ఎట్లా కొనాలి ఏంది ఏం కథ అనేది. ఆడ పోయినాక మీకు మొత్తం చూపిస్తా, మీకు అర్థమవుతుంది. సో వీడియో మాత్రం నాచురల్ చూడర్రి, ఎక్కడ మిస్ కాకుర్రి. వచ్చారో పోదాం మరి. ఇడికి వసుకుంటే చూసుకోవచ్చు మీరు, గడ్డి కొయ్యనికే కొడివేళ్ళు గొడ్డెళ్ళు అది ఇది అంత అమ్ముతారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్, ఫస్ట్ గేట్, ఇది సెకండ్ గేట్ అక్కడ ఉంటది అనమాట. ఇక్కడ ఎట్లా అంటే రీజనబుల్ రేట్స్ ఉంటే మార్కెట్ లేడా అండ్ బార్గెనింగ్ చేయాలి. మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ గురించి, బర్రెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలిసి ఉండాలి. మీకు బండ్లు చూస్తే అర్థమైపోవచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత పెద్ద బిజినెస్ నడుస్తుంది అంటే. అన్ని వేల ఆవులు ఉంటాయి ఇక్కడ, బర్రెల ఆవులు. ఇక్కడ మొత్తం ఆవులే, తాడ్లు, దానికి డెకోరేట్ చేసే తాడ్లు, మెడల కట్టే గజ్జలు గిజ్జలు అన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూడండి ఆయన మా వాళ్ళు ఎడివేరా తెలియదు, కార్ పార్కింగ్ చేసి వచ్చేవారికి. పశుభాయ్ వచ్చినాయా ఏం లేదు,
బర్రెలు తీసుకున్నావా, దున్నపోతు తీసుకుంటున్నావా, ఏం తీసుకుంటున్నావు చెప్పు. ఇక ఆవులు తీసుకొని వచ్చినాం బాయ్ ప్రజెంట్. దున్నపోతు తీసుకోబాయ్, మళ్ళీ సార్ దివాళీకి నువ్వు దివాళీ అప్పుడు నీకు తయారు చేస్తా అప్పుడు మాకి మనది తీస్తాం మనం. అంతేడా అప్పుడు ఆవులు ఎక్కువ ఉంటుండేరా భయ్, ఈసారి బర్రెలు ఎక్కువ అయిపోయినాయి. అయితే బర్రెలు ఎక్కువైపోయినాయి. అండ్ ఎట్లుంటారంటే గాయస్ బజార్లలో యానిమల్స్ అనేది చూసి కొనాలి మీరు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు బజార్లలో షాద్నగర్ గానీ, ఎర్రగడ్డ గానీ, కొండమాడుగు గానీ, మళ్ళా ఇంకోటి ఎదురాది నార్సింగ్ గానీ, అండ్ ఉంటే ఇంకా బజార్లు ఉన్నాయి, పేర్లు గుర్తుకొస్తుంది. బజార్లలో ఎట్లా అంటే కొంటే రైతుల దగ్గరికి కొనరు మీరు. ఎందుకంటే రైతుల దగ్గర వాళ్ళు పెంచినవి ఉంటాయి, వాళ్ళు పాల గ్యారంటీ ఇచ్చినా మీకు పాలు కరెక్ట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ బజార్లలో ఎట్లా అంటే ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు, ఏమంటారు బ్రోకర్ గారు ఉంటారు. అంటే పొద్దుగాలు వస్తారు, పొద్దుగాలు వచ్చి రైతుల దగ్గర కొనుక్కొని వాడు ఏంటంటే 30,000 అనుకో ఆవు, 40,000కి 45,000కి అమ్ముకుంటారు. సో అండ్ వాళ్ళకి పాలు ఎంత ఇస్తుందో తెలియదు, అది ఎప్పుడు పిల్లేసింది తెలియదు, ఏం తెలియదు. సో ఫ్రాడ్ కూడా ఉంటుంది, ఫ్రాడ్నెస్ కూడా కంపల్సరీ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళకి ఎంత తీసుకుని వస్తేనే మీకు కరెక్ట్ ఆవు అని బర్రెలు దొరుకుతుంది. చూపిస్తారా లేడీ గారు డాడీ వాళ్ళు? సో మెయిన్ ఇంపార్టెన్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఎంత తీసుకొని రండి. ఇప్పుడు మా డాడీ కంటే ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తే మాత్రం మీ అంటే కంపల్సరీ ఫ్రాడ్ జరుగుతుంది. ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఆవు మంచిగా ఉంది అనుకో, ఆవు పొలుసలేదు అంతలేదు, అయితే అప్పుడు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ ఉన్న ఆవులకి ఏం చేస్తారంటే వేరే ఆవు పిల్లలు పెట్టి అమ్ముతారు. ఏంటంటే పచ్చావు అని చెప్పి అమ్ముతారు. పచ్చావు ఏంటంటే మనకి 6 months పాలు అనేది కరెక్ట్ ఇస్తుంది. ఆఫ్టర్ 6 months ఏంటంటే దానికి ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో మిల్కింగ్ అనేది తక్కువ అవుతుంది. అండ్ 8 months దగ్గరకు వచ్చే వరకు మిల్కింగ్ అనేది స్టాప్ చేయాలి. 2 months అన్నా 3 months అన్నా కంపల్సరీ మిల్కింగ్ స్టాప్ చేయాలి. ఈవెన్ కౌకైనా బఫెలోకైనా అదే ఎక్కడికైనా. అండ్ ముంగడ చూపిరా మంచి మంచి బర్రెలు ఉన్నాయి, ఆడ పెద్ద పెద్ద ఉన్నాయి. అయితే మనం ఈ ఆవు తీసుకున్నాం అన్నమాట. దీని మీద ఇంకా 10,000 ఎక్కువ కొడతా, ఆవును పంపిస్తా, వేరే తీసుకోపోతా. కరెక్ట్ మాట సార్, అర్థమైందా? మ్యాటర్ అర్థమైందా నీకు? సో ఇదైతే ఇప్పుడు పాలు ప్రెసెంట్లీ దీని దగ్గర 4 liters ఉన్నాయని చెప్పిండు. అండ్ రేట్ వచ్చేసి రేట్ ఎంత అన్నాడు అది 35,000. 45 చెప్పిండు అన్న. మనం 35 కి బార్గెనింగ్ చేసుకొని తీసుకున్నాం అన్న దగ్గర. మస్తు దిగినాం అప్పటి నుంచి, మస్తు ఆవులు చూసినాం. బట్ మనకి అర్థం కాలే అంటే రేట్లు ముట్టుకుంటే 60-70 అట్లా చెప్తారు రేట్లు అంతా. సో మనం తిరగాలి, టైం స్పెండ్ చేసి మొత్తం తిరిగి మనకి మంచిగా అర్థమైన కాడనే మనం తీసుకోవాలన్నమాట. సో ఆవు అయితే మంచిగా ఉంది, నాకు స్పెషల్లీ నాకు చాలా నచ్చింది. దాని కొమ్ములు కిందికి వచ్చి సో 10,000 నోట్లు ఉన్నాయి అంటున్నా. అది ఈ 10,000 చేయించుకోవాలా? ఇచ్చారు పైసలు, ఎప్పుడే ఇచ్చారు. నీ నమ్మకం మీద నాకు గిరాకు ఇచ్చిర్రు, నీ జోలో పెట్టుకున్నా. నేను వాళ్ళ మీద నమ్మకం చేస్తా, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోమంటే పెట్టుకుంటానే ఉన్నా నేను. దాని తప్పట్లేదు. నీ పేరు కాక శ్రీశైలం ఎక్కడ ఎవరన్నా? రాత్మలిగూడెం పక్కనే, ఒక 2 kilometers. షెడ్ అయితే కిలోమీటర్ అయితే. అది బాటిల్ పట్టుకొని జోబులే ఫోన్ ఇక. సో గైస్ పరిస్థితి స్పెషల్ ఇది. ఇక మన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారు, ఇంకా దొరకలే మన వాళ్ళకి, ఇంకా చూస్తారు వెతుకుతారు. మన బడ్జెట్ లో రావాలి అని చెప్పి తిరుగుతారు ఇక మన వాళ్ళు. చూపిస్తా మన వాళ్ళు కూడా ఎంత తీసుకోరు, ఏదేం కథ. ఇక ఆవులు తీసుకుంటారా బర్రెలు తీసుకుంటారా తెలియదు. మనం అయితే ఒకటి తీసుకున్నాం, ఇంకా తీసుకునేటివి ఉన్నాయి. సో చూపిస్తా మీకు ముంగట. ఇంకా ఈడేమో వీడియో తీయరా అంటే ఏమో చేస్తుండవు, కళ్ళది పట్టుకొని షోలు చేస్తుంది కానీ తీస్తాడు. ముంగటి నాడు వీడియో తీయరా అంటే అలా ఇంకా నిలబడి వాళ్ళ షెడ్ పైన తీసుకున్నాడు. బర్లకు వేరే వాళ్ళు ఇద్దరు సీనాన్ని ఇప్పుడు ఇడికని వీడు చాలా మాట్లాడుతున్నాడు. తెల్లదాన్ని అంటారు ఈయనకి. ఈయన ఇలా మళ్ళా బంటి యాదవ్, డీజే కౌశిక్.
Yes, this is me, DJ Kaushik. చిట్టి 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 నరసింహణ వస్తావా నిలబడ పోయిరా ఆడు మన చిట్టి రూమ్ సిస్టమ్ లో టైప్ చేస్తారు. అది తిట్టారా అది తిట్టారా తీసుకుంటావు అన్నమాట చిట్టి చూసుకోరు. చెప్తా రంగారెడ్డి డిస్టిక్ ఏఎంసి సర్దానగర్ మార్కెట్ ఫీ రిసిప్ట్ ఇక్కడ రాస్తారు. అమ్మినైనా పేరు ఇక్కడ రాస్తారు, బట్ ఆయన తెలిసిన కాబట్టి రాయలేరేమో. సో డేట్ టైము కొన్నైనా పేరు ఎంత కొన్నారు. ఇది ఏంటంటే మనం పోలీసు వాళ్ళు పట్టుకున్నా అండ్ గవర్నమెంట్ పట్టుకున్నా ఏడికేం చేస్తున్నామని చూపించడానికి ప్రూఫ్ అన్నమాట. ఇది పలానా దగ్గర కొనుక్కొచ్చినాము, పలానా రైతు దగ్గర కొన్నామంటే చూపించుకోనికే ప్రూఫ్. ఇది కంపల్సరీ తీసుకోవాలి. మీరు ఏ మార్కెట్ లో పోయినా చిట్టి అనేది తీసుకోవాలి కంపల్సరీ. బండి అంటుందా బండి జిమ్మరాజ్ బజార్ బండి బండి ఉందా మాట్లాడండి బజార్ వాళ్ళంట చూడు. బ్యాగ్లు చెక్ చేసుకోబోయా అడ్డం జరగనా అక్కడ ఎందుకు పోతుంది మళ్ళీ 2 నిమిషాలు అలా మాట్లాడమని డాడీ రమ్మని. సో ఖాళీ చెప్పు చెప్తా గాయస్. ఆయన ముఖం సరే కనిపిస్తలే గాయస్. ఇక్కడి గాయస్ నువ్వు ఫస్ట్ వీడియో మంచిది అన్ని బరాబర్ ఉంటాయి. రేట్ కాడ వీక్లాడతా అంతే. చూసుకో ఇప్పుడు కూడా రైటా ఇక్కడ చెప్పు. ఇక్కడ ఇలా చెప్పు పాలు మంచిగా వస్తున్నాయి. చిక్కగా ఉన్నాయా? పాలు మంచిగా ఉన్నాయి. దుడ్డ మంచిగా ఉందా? దుడ్డ కూడా మరి ఇంకొక ఆవు మాట్లాడుతున్నారు, అది కూడా చూసాం. మనమైతే ఇంకొక ఆవు తీసుకున్నాము. ఇది సో ఇది తీసుకుని ఇప్పుడు డాడీ ఇంకోటి ఇది కూడా వచ్చేసి మనకి పడింది. ఈ కాక వాళ్ళే తీసుకున్నాం. తెల్ల 50 అంటున్నా అన్నాడు. అవునా, అది పాలియాలి కదా. 50 అంటాడు, 30,000 కూడా అంటాడు. అది పాలిచ్చే జాతి కాదు, అది పెంచుకునే జాతి. అది ఎట్లా అంటే షో గురించి ఇంటి కూడా కట్టుకుంటారు కదా, ఎండొచ్చిన పాలు విండుకుంటారు కదా, అట్లా దాని గురించి అని చెప్పారు. అండ్ ఇంకోటి ఫస్ట్ బ్లాక్ అవుట్ చూపిస్తున్నారా? ఎందుకు చూపిస్తా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 2 days పాలు ఆపి పెడతారు. ఎట్లా అంటే ఈరోజు ట్యూస్డే కదా, సో ఈరోజు బజార్కి రావాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మండే మార్నింగ్ వి, మండే ఈవినింగ్ వి అండ్ ట్యూస్డే మార్నింగ్ వి 3 times వి మిల్క్ ఆపి పెడతారు. పాలు విండరు. విండకపోవడం వల్ల ఏంటంటే సంఖ అనేది టైట్ అయిపోతుంది, దుడ్డు కనిపిస్తుంది. దాన్ని చూసి అందరూ ఏమనుకుంటారు, అదే ఇది ఎంత పాలు ఇస్తుందో పోయి దెబ్బలా కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటారు.
సో తెలిసిన వాళ్ళకి గుర్తుపట్టే వాళ్ళే గుర్తుపట్టగలుగుతారు అది అది ఎన్ని ఇస్తుంది ఏమి ఇస్తుంది అనేది. ఇప్పుడు చూస్తే 3 అవుతుంది, 3 అయితే మళ్ళా 4th. ఆల్రెడీ 3 times పాలు ఆపారు, ఇప్పుడు గంట కాగానే 4th టైం మిల్క్ రెడీ అయితేనే ఉంటుంది. దానివల్ల ఇంకా టైట్ అయిపోతుంది సంఘ, ఇంకా పెద్దగా అనిపిస్తుంది. కొద్దిగా ఫ్రాడ్స్ ఉంటాయి, కొద్దిగా చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు రేట్ అయితే గట్టిగా ఉన్నాయి మార్కెట్ లో. సో గైస్ మన తినన్నా కూడా ఒక ఆవు తీసుకుని అన్న దగ్గర ఇంతమందికి అన్న ఆవులు ఇట్లా చూపిస్తాం కదా, ఎంత తీసుకుని ఏం కదా చెప్పన్నా జరా అట్లా నిలబడితే ఇట్లా. నా పేరు మల్లేష్. మా దగ్గర కూడా ఇక్కడ మన తిరుమల కూడా ప్రతి శుక్రవారం ఆవులు వస్తాయి, 10-15 ఆవులు వస్తాయి. మా దగ్గర కూడా ఎప్పుడు యూట్యూబ్ లో కూడా ఉంటది మాది. మాది కుర్వ కూడా. నా పేరు ఇక్కడ మల్లేష్ డైరీ ఫామ్ లొకేషన్ లో కూడా కొట్టాం. మా లొకేషన్ డైరీ ఫామ్ కాడికి వచ్చేస్తుంది. మా దగ్గర 45 నుంచి 65 వరకు ఉంటాయి. ప్రతి శుక్రవారం మా దగ్గర 10-15 ఆవులు లోడ్ తీస్తాయి. ప్రతి శుక్రవారం సంతలు ఇదే అడ్డా, ఎప్పుడు ఇక్కడనే ఉంటాయి మా దగ్గర ఆవులు. ఇప్పుడు ఎంత పడ్డది? ఎంత పాలు 40 వెయిట్ ఇచ్చేస్తాం. ఓన్లీ 40 వెయిట్ ఇచ్చిన. సో రీజనబుల్ గానే గైస్ రేట్ అయితే మనం పెట్టవచ్చు, ఎందుకంటే ఆవు కూడా పెద్ద గట్టిగా ఉంది అండ్ షైనింగ్ కూడా ఉంది ఆవుల. మిల్క్ కి గ్యారంటీ ఇస్తుంది అన్న. 4 లీటర్లు మార్కెట్ ఎట్లుంటది అంటే మిల్క్ గ్యారంటీ ఇయ్యరు. ఇట్లా అంటే అది ఇస్తుందా ఇయ్యదా తెలియదు, నోటికి వచ్చింది చెప్పేస్తారు, ఇచ్చేస్తారు. అన్న ఏమంటారు అంటే మిల్క్ పాలు ఇవ్వకపోతే ఆవు పట్టుకరా వేరే ఆవు ఇస్తుంది చెప్పి అంటాం, ఎందుకంటే అది నమ్మకం ఇస్తున్నాయి నా. సో అట్లా అని చెప్పి వాళ్ళ నడువు చిట్టి దాపియండి వాళ్ళ చిట్టిపా. కొంచెం మన ఆవులు అయితే లోడ్ అవుతున్నాయి, 2 అక్కడ పోయినాయి అండ్ ఒకటి ఇక్కడ ఉంది. 3 ఆవులు 3 పిల్లలు లోడ్ అవుతున్నాయి మన ఇక. సో ఆల్మోస్ట్ మేము వచ్చేసి 3 hours ఏమో తిరిగినాము. వెళ్ళిపో లోపలికి వెళ్ళిపోలేకపోతే ఏమో ఆవు పిల్లి కదా. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎండింగ్ టైం ఉంది. ఇప్పుడు పబ్లిక్ మొత్తం జర డల్ అయిపోయింది మార్కెట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:06. సో ఇక క్లోజింగ్ టైం మార్నింగ్ అరౌండ్ 6 o'clock ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అన్నమాట బజార్ ఇది. సో మాక్సిమం ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకి తక్కువ అండ్ మంచిగా దొరికిపోతాయి. పొద్దుల రైతులు ఏంటంటే వీళ్ళకి బ్రోకర్ కన్నా కమ్మేసుకొని వెళ్ళిపోతారు తక్కువ. సో ఇక బ్రోకర్ కన్లు 30,000 అది 40,000 50,000 అని అమ్ముతారు. అట్లుంటది అన్నమాట. అన్నా బండి. సో గైస్ ఇక ఫైనల్ అయితే మన ఆవులు తీసుకొని వచ్చేసినాం షాద్నగర్ కి. 3 o'clock ఏమో వెళ్ళాం, 4 o'clock 1 hour వచ్చేసినాము. నాకైతే మంచిగానే పడ్డాయి 2 ఆవులు. మా డాడీ ఏం మాట్లాడలేదు, మా డాడీతో మాట్లాడదా. 2 ఆవులైతే తెచ్చినాము, 60,000 అన్నారు. 70,000 పడ్డాయి. 35 2 పడ్డాయి. కిరాయి కలిపి ఒక 5,000 75 పడ్డాయి. ఆటో కిరాయి వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ తీసుకురానికేనే 3,500. ఆడ 4,500 4,000 అంటే 3,500. మన కార్ లో డీజిల్ 1,200. మళ్ళా టిఫిన్ కాడ ఒక 250. మళ్ళీ లంచ్ కాడ 600 700 లంచ్ అప్పుడు. మొత్తం కలిపి ఎంత వచ్చింది ఖర్చు? మొత్తం కలిపి 75,000 దాకా వచ్చింది ఖర్చు. 2 ఆవులు లేనికే పోతే నాకుంది పరిస్థితి. యాదవ్ వాడు అయితే కానీ దేనికి లేడు. మా ఫీల్డింగ్ ఏం ఫీల్డింగ్? ఆ మేకలు పెంచుతావని పెంచింది కదా. మేకలు అయితే చెల్లిపోతుంది, బర్రెలకైతే చాలా టైం పడుతుంది. ఇంకోటి ఆవులకి ఎట్లాంటి ఆవులు సెలెక్షన్ చేయాలి ఏంది ఏం కదా అది చెప్పు. చెప్పిడా. సో మా డాడీ అయితే బిజీ ఉంది, ఇప్పుడు మాట్లాడే టైం లేదు ఆయనకి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇక ఆవులకి అన్నీ ఆకలితో ఉన్నాయి. దానికన్నా ఫీడింగ్ పెట్టేసి చిన్న బీస పెట్టేసి గడ్డేసి పాలు ఉండాలి ఇక. సో ఇవన్నీ కూడా మస్తు కలిసిపోయినా రెండు నిద్ర వస్తుంది పోయి వాడుకుంటా. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా డీటెయిల్స్ మీకు కౌస్ బఫెలో గురించి చూపించలేదు మార్కెట్ లో, ఎందుకంటే బఫెలో తీసుకోలేదు. తీసుకుంటా అన్నాడు. బట్ 160 180
2 lakhs చెప్తారంట రేట్లు. ఇక ఆయన అంత బడ్జెట్ పెట్టుకుని రాలేదు కాబట్టి ఆయన తీసుకోలేడు. ఇక మనమైతే 2 ఆవులు తీసుకున్నాం, ఇంకోటి సీన్ అన్న ఒక ఆవు తీసుకుని 3 ఆవులు తీసుకుని వచ్చినాం. చలో రైట్, అందరికి థ్యాంక్ యూ వీడియో. చలో బాయ్.